నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరి గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియో మొత్తం చూడండి. అలానే స్కిప్ చేయకుండా చూడండి, స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన గుంటూరు వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి, మాది గుంటూరు అనేసి, ఓకేనా. ఇంకా నేను గుంటూరు అయితే వెళ్ళానండి. ఇంకా వెళ్ళినప్పుడు సో ఏమేమి దొరుకుతా అంటే నేను ఏం షాపింగ్ చేయడానికి, అసలు నేను వెళ్ళిన షాపింగ్ చేశానా లేదా, ఇంక ఇవన్నీ బోలెడన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. అందుకని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఉంటుందండి ఈ వీడియోలో, ఎవరో ఒకరికన్నా యూజ్ అవుతుంది. అది లేడీస్కి అయితే బాగా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ముందు వీడియోలో చూద్దురు, ఓకేనా. ఇంక ఇక్కడైతే మేము ఒక షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఏదైనా గుంటూరు వచ్చి అయితే తీసుకుంటాను కదా. ఫెస్టివల్ అంటేనే, వినాయక చవితి అంటేనే హడావిడి. చూసారా ఎలా ఉందో? ఎక్కడ చూసినా అసలుకి వర్షం పడుతుందండి. బట్ కానీ కూడా ఎక్కడా వదలకుండా, అంటే ఆ వినాయకునికి అంత ఇదిగా మనం ఫస్ట్ గణపతికి అయితే పూజ చేయాలి కదండి. ఏ పని చేసినా ఆయన్ని పండుగ వస్తే ఇంకెంత హడావిడి ఉంటుంది. వినాయక చవితి అంటేనే స్పెషల్ అనమాట. చూసారా ఎలా వర్షం పడుతుందో. ఇక్కడ వచ్చేసి ఇది ఏం ఏరియా అంటే పెద్ద మార్కెట్ అండి. పెద్ద మార్కెట్ ఎదురుగానే గాంధీ పార్క్ అనేది ఉంటుందన్నమాట. అదే చూపిస్తున్నాను. ఎవరైనా దూరంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తారనేసి, అంటే వేరే వేరే ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు, కొంచెం గుంటూరు అలా కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. పెద్ద మార్కెట్ దగ్గర అయితే ఇలా ఉంటుందండి. ఇంక అన్ని పత్రిక కానివ్వండి, బొమ్మలు కానివ్వండి, అసలుకి నాకైతే కన్నులు విందుగా ఉందండి. అంత ఎంజాయ్ చేశాను అనమాట బయటకు వెళ్ళినా కానీ. సో ఇంకా నేను ఏం షాపింగ్ చేయడానికి వచ్చాననేది కూడా అర్థమైపోయిందని అయితే నేను అనుకుంటున్నాను లేడీస్కి. ఇంకా పూలు అవి కూడా తీసుకెళ్దాము, పండుగ కదండి. ఇంకా షాప్కి అలానే ఇంటికి పూలు అయితే కావాల్సి వచ్చి పూల కోసం ఇంకా కొన్ని థింగ్స్ అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే వచ్చాను అనమాట. ఇంక ఇక్కడ మీకు ఒక జ్యువెలరీ చూపిస్తున్నాను కదా, ఇది ఎంత కాస్ట్ పడింది అనేది క్లియర్గా చెప్తానండి. జస్ట్ నేను అది ఎంత అని అడిగితేనే 1600 చెప్పిందండి. 1600 విన్నారా? 1600 చెప్పింది అదైతే. సో ఇంక ఈ పూసల దండ ఇప్పుడు ట్రెండ్ అయిపోతుంది కదండి, ప్రతి ఒక్కళ్ళు వేసుకుంటున్నారు కదా. నాకు చాలా బాగా అనిపించింది. పోనీ ఒకటి అంటే వీటి కోసము అండ్ కొంచెం పూలు ఇంకా కొన్ని ఉన్నాయండి, అవన్నీ తీసుకెళ్దామని అయితే వచ్చామన్నమాట. ఫెస్టివల్ కదా, కొంచెం మంచిగా ఉండాలి కదా పిల్లలకి, అట్లా తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాము. సో ఇంకా మా ఫ్రెండ్ చెప్తూనే ఉంటాను కదా ప్రతి వీడియోలోనూ, మా ఫ్రెండ్ వెల్ విషర్ అక్క అన్ని ఎవ్రీథింగ్ అండి. అక్క అంటే నాకు అంత ఇష్టం. అక్క నేనైతే వచ్చిన్నాం అనమాట. సో ఇంకా ఈ పూసల దండ అనేది అడిగానండి. అడిగితే అవి కూడా అంతే చెప్పారండి, 1600 1500 అలా చెప్పారనమాట. మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అంతేనండి, ఇన్ఫర్మేషన్ అన్నాను కదా అదేనమాట. ఆ ఇన్ఫర్మేషన్ తప్పుగా అనుకోకండి. లేడీస్కి అనేది కొంచెం మనం ఎక్కువ జ్యువెలరీస్ మీదే కదా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించేది. సో అందుకనేసి అనమాట. ఇంకా ఆ జ్యువెలరీ అడిగితే కూడా వాళ్ళు మా ముందు ఒక ఆవిడ అడిగిందండి. తను ఎంతకు అడిగిందంటే 500కి అడిగిందండి. నాకైతే చిన్న నవ్వు అనిపించలేదు. 500కి అడిగితే నిజంగా అండి అలానే అడగాలి కూడా. కాస్ట్ వచ్చేసి ఎందుకు అలా చెప్పాను అంటే, వాళ్ళు చెప్పింది కూడా 1600 చెప్పింది నాకు. వాళ్ళు 500కి అడిగితే ఆమెకి 500 కాదమ్మా 700కి అనేది ఇస్తామన్నారండి. చూసారు ఎంత రేటు డిఫరెన్స్ ఉందో. అదే కొంతమంది ఉంటారండి, వాళ్ళు చెప్పిన రేటు మీద ఒక 200 300 చెప్పి అయితే తీసేసుకుంటూ ఉంటారు. వద్దండి, కొంచెం ఓపికతో బేరం ఆడైతే తీసుకుంటే కనుక మనకు మనీ అనేది చాలా సేవ్ అవుతుంది, ఓకేనా. నేను అది చెప్దామనేసి ఇన్ఫర్మేషన్ అన్నానండి. చూసారు మనకి 1600 చెప్పింది, ఆయన 700కి ఇస్తానంటే అక్కడ ఎంత మనీ అనేది సేవ్ అవుతుంది. దగ్గరగా 500 పైన అనేది మనకు మనీ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో అదే దాని గురించి అయితే చెప్పానండి. ఇంకా నాకు ఆ రేటు వినేసి అయితే నేను అయితే తీసుకోలేదులేండి. ఎందుకో నాకు అంతంత రేటు పెట్టి తీసుకోవడం అవసరం, కానీ దాని మీద ఉండింది తీసుకోవాలి. ఎప్పటి నుంచో అలాంటి జ్యువెలరీ తీసుకోవాలని అయితే ఉండింది. కానీ మనం అంత బడ్జెట్ అంటే నా సంగతి మీ అందరికీ తెలిసిందే కదండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా వాడతాను డబ్బుల్ని. సో ఇంకైతే తీసుకోలేదన్నమాట. ఇంకా తీసుకోకుండా తర్వాత ఇంక ఇవన్నీ అయితే తీసుకొచ్చి ఆ జ్యువెలరీ షాప్స్ ఎటుంటాయి అంటే, మనకి పెద్ద మార్కెట్కి వెళ్ళే దారిలోనే హిమనీ స్వీట్ అనేది ఉంటుందండి. స్వీటు షాప్ ఉన్న గల్లీలోకి కొంచెం ముందుకు వెళ్తే బంగారు షాప్స్ అవన్నీ తగులుతాయి అన్నమాట. అటు సైడ్ అనమాట. కరెక్ట్
కరెక్ట్గా ఏం ఏరియా అనేది నాకు అంత ఐడెంటిటీ లేదు. సో అందుకని చెప్పేసి మీకు అదొక గుర్తుగా అనేది చెప్పాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా షాప్కి అనేది పూలు అవన్నీ గుచ్చుతున్నామండి. వినాయక చవితి పండగకి షాప్కి కూడా మంచిగా పూజ అనేది చేసుకుంటామండి షాప్లో కూడా. సో షాప్కి పూలు తెచ్చేసి అయితే నిజంగా అండి ఈ శ్రావణ మాసం కన్నా ఈ వినాయక చవితికే బాగా రేటుగా ఉన్నాయండి పూలు. చెప్తాను వినండి. ఈ ఎల్లో కలర్ పూలు వచ్చేసి కేజీ వచ్చేసి 80 రూపాయలు 100 రూపాయలు అలా చెప్పారండి. ఈ ఆరెంజ్ కలర్ పూలు ఉన్నాయి కదా, నిజంగా అండి వాటి కాస్ట్ నేనేమనుకున్నానంటే అదొక 100 ఇదొక 100 అనుకున్నాను. కానీ ఈ ఆరెంజ్ కలర్ పూలు ఒక్కటే వచ్చేసి 200 రూపీస్ పడినాయండి. బాబోయ్ అనేసి అది అనిపించింది నాకు. ఇంకా నేనేం చేశానంటే ఆ ఎల్లో కలర్ ఒక కేజీ తీసుకొని ఈ ఆరెంజ్ కలర్ ఒక 100 రూపీస్ అయితే తీసుకున్నానండి. ఇంకా అవి తీసుకొని అయితే వచ్చేసి ఇంటికి ఉన్నా లేకపోయినా అంటే షాప్కి ఎక్కువగా వేయాలని చెప్పేసి మొత్తం అయితే షాప్కే గుచ్చుతున్నాం అనమాట మా బాబు నేను. నిజంగా చిన్న పిల్లలకు కూడా మనము ఇలాంటివి అనేది నేర్పించాలండి. వాళ్ళకు కూడా కొంచెం తెలియాలి. ఇలా అంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అనేది పిల్లలకి తెలియాలంటే చిన్న చిన్న పనులు మరీ పెద్దవి కాదులేండి, వాళ్ళు చేయగలిగినంత పనులు చిన్న చిన్నవి అయితే ఇలా చెప్పాలన్నమాట. సో మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట. ఇంకా షాప్ కంటే పెద్ద దండ గుచ్చాలండి. అంటే షెల్టర్ ఉంటుంది కదా, షటర్ ఉంటుంది కదా, అంత లాంగ్ అయితే పూలు అనేది గుచ్చాలన్నమాట. సో ఇంకా అందుకని చెప్పేసి మా బాబుని కొంచెం నేను గుచ్చుతూ ఉంటాను నాన్న సరి చేయని అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా నేను గుచ్చుతూ ఉంటే తనేమంటే ఇంకా సరి చేస్తూ చక్కగా మాల అనేది అయితే గుచ్చేసామండి. ఇంకా మేమైతే ఫెస్టివల్ని అయితే చాలా బాగా చేసుకున్నామండి. మీరంతా కూడా బాగా చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను అనమాట. అలానే మీరు ఎలా చేసుకున్నారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా ఇలా గుచ్చడం అయిన తర్వాత ఇది ఏమంటే నేను గుంటూరు వెళ్ళి వచ్చిన రోజుదేనండి. ఇప్పుడు దాకా మీకు చూపిస్తున్నది మనకి వినాయక చవితి ముందు రోజు పనులు ఎలా ఉంటాయి అనేది ప్లస్ వినాయక చవితి రోజు పనులు ఎలా ఉంటాయి అనేది కూడా దీనిలో చూపిస్తున్నాను అనమాట. రెండు రోజులు కలిపేసి ఒక వీడియోని అయితే చేశానండి. ఇన్ని రోజులు కూడా కొంచెం ఎడిట్ చేయడానికి, సో ఇంకా అందుకని చెప్పేసి టైం పట్టేసరికి నేను పెట్టలేకపోయాను అనమాట. ఈరోజు ఇది ఎప్పుడు పెడతానో కూడా కరెక్ట్గా ఐడియా లేదండి. సో ముందుగా అయితే ఎడిటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా అట్లానే కాదులే అంటే పండుగ అయిపో కూడా కొంచెం 2 days అలా అవుతుంది కదా, ఇంక పెట్టాలని చెప్పేసి అయితే ఎడిటింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. కొంచెం ఇంట్లో పనులు అవి అన్నీ ఉండేసరికి చేయలేకపోయాను. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంకేం చేస్తున్నారు మీరందరూ కూడాను? మొన్న నేను లైవ్ చేశానండి, చాలా బాగా సపోర్ట్ చేశారు. లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి, అలానే మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడిప్పుడే కొంచెంగా మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మొత్తానికైతే ఫైనల్గా గుచ్చేసామండి పూల మాల అనేది. ఇంకా చూపిస్తున్నాను, చూసారా ఎంత ఉందనేసి మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట. ఇంకా మామూలుగా అయితే ఇలా దండలు కొనుక్కొచ్చుకోవాలంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందండి. షాప్స్కి ఏమంటే కొంతమంది పూల దండలు అలా కొనుక్కొచ్చేసుకొని వేసేసుకుంటారు, ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుందని చెప్పేసి అయితే నేనే వెళ్ళి పూలు అవి తెచ్చుకొని గుచ్చేసుకొని షాప్కి అనేది వేసుకున్నాం అనమాట. కొంచెం నేను ఇంకా ఎన్నిసార్లు చెప్పినా అదేలేండి, కొంచెం మనీ అనేది జాగ్రత్తగా సేవ్ చేసుకుంటూ ఉంటాను. సో ఇంకా అక్కడ వచ్చేసి పాల తాలికలు చేశాను అన్నాను కదండి, ఆ పాల తాలికల ప్రిపేరింగ్ అనమాట. అదంతాను బయట అదంతా చేసేసుకున్న తర్వాత ఫైనల్లీ ఇంకా ఎవ్రీ వీడియోలో చూపిస్తూ ఉంటాను కదా ఫెస్టివల్స్ వచ్చిన వీడియోస్లో, ఇంక ఈ వీడియోలో అయితే చూపించలేదులేండి. ఇంకా ముగ్గులు అవన్నీను ఇంకా జస్ట్ కొంచెం అయితే చూపించాను అనమాట. ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పిల్లల చేత పూజ అనేది చేపిస్తున్నానండి. నిజంగా ఈ పండుగ వినాయక చవితి పండుగ ఎక్కువ పిల్లల చేత చేపిస్తే చాలా మంచిదండి. పిల్లలకి విద్య కానివ్వండి, వాళ్ళకి జ్ఞానం గురించి కానివ్వండి, ఇంకా అలానే పూజ వాళ్ళని మనం దగ్గరుండి ఇలా చేయండి అని అంటే వాళ్ళకి కొన్ని అలవాటు అవుతాయి, ప్లస్ పిల్లలకు కూడా మంచిదన్నమాట. సో అది ఇంకా సంస్కృతం అంటే దగ్గర చాలామందికి రాదండి, కానీ నేనైతే మా బాబునైతే చదవమని చెప్పాను. ఇప్పుడు ఎడ్యుకేషన్స్ అంతా ఎలా ఉన్నాయంటే ఇంగ్లీష్ మీడియం అయ్యేటప్పటికి తెలుగు అనేది చాలా వాటికి పిల్లలు అంటే దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాను. స్కూళ్ళల్లో కూడా ఎక్కువ ఇంగ్లీష్ మీడియమే కదండి. ఇంకా సో మా అబ్బాయిని అన్నాను, మా పాపకు అంత సంస్కృతం రాదు కాబట్టి, అంటే ఇప్పుడు వినాయక చవితి కథ మొత్తం సంస్కృతంలో ఉంటుంది కదండి, మ్యాక్సిమం సంస్కృతం ఉంటుంది.
ఇంకా సో మా పాప అంతా చదవలేదు కాబట్టి మా బాబుని అయితే చదవమని చెప్పాను అనమాట. ఇంకా వాడి చేతనే పూజ అంతా దగ్గరుండి అయితే చేపించాను అనమాట. ఆ రోజు నేను స్పెషల్స్ ఏం చేశానంటే పులిహోర, ఉండ్రాళ్ళు, కుడుములు, అలానే పాల తాలికలు ఇవైతే చేశానండి. ఇంకా మించి అయితే చేయలేకపోయాను. చూసారా మా వినాయకుడు ఎలా ఉన్నారో, మా విఘ్నేశ్వర స్వామి ఎలా ఉన్నారో కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరన్నా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా పిల్లల చేత పూజ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకేం చేసామనేది కూడా చూపిస్తూ ఉంటాను. వినాయకుడికి బెల్లం అంటే చాలా ప్రీతికరమైన నైవేద్యం అండి. ఇంకా ఉండ్రాళ్ళు కానివ్వండి, ఇవన్నీ చాలా ప్రీతికరమైన నైవేద్యాలు అనమాట స్వామివారికి. ఇక చిన్న హడావిడి ఉంటుందండి. పిల్లలకైతే చాలా ఇష్టమైన పండుగ అనమాట. ఎందుకంటే డీజేలు కానివ్వండి, ఆ స్వామి దగ్గర కూర్చొని కొంచెం బాగుంటుందన్నమాట. ఇంకా మా పాపే హారతి ఇస్తుందనమాట. మా బాబు వచ్చేసి గంట కొడుతున్నాడు. ఇంకా అలా ఫైనల్లీ మా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నామండి. చాలా బాగా చేసుకున్నాం. ఉన్న దానిలోనే మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చక్కగా పూజ అనేది చేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజంతా ఇంట్లోనే ఉంటాం కదా, ఇంకా ప్రసాదాలతోనే అయిపోయిందండి మా డే మొత్తం. ఇంకా ఇలా మా పూజ అనేది అయిపోయిందన్నమాట. పిల్లల పుస్తకాలు కూడా దేవుడి దగ్గర పెట్టేసి అదే మనం తెలిసిందే కదండి, మనం చిన్నపిల్లలప్పుడు కూడా మన అమ్మ వాళ్ళు అలానే చేస్తారు కదా, దేవుళ్ళ దగ్గర పుస్తకాలు అవి పెట్టేసి దండం పెట్టుకుంటాం కదా. ఇంకా చూపిస్తున్నాను అనమాట మా విఘ్నేశ్వరుని పూజతో, మా పిల్లల పూజతో స్వామివారిని అయితే నింపేశారు. చాలా బాగా అనిపించిందండి. పిల్లలు నేను ఎట్లా చేస్తారో అనుకున్నాను, కానీ బాగా చేశారు. మా పాపకి ఇంకా బాగా ఇంట్రెస్ట్ అండి ఇలా పూజ చేయడం కానివ్వండి, ఏదైనా కానీ. ఎక్కడికి పోతుంది తల్లిది అని అంటారనమాట మా ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఇంకా మా షాపుకి కూడా చెప్పాను కదండి, మా షాపు చేసామండి అనేసి. ఇంకా మా షాప్కి అనేది ఇలా పూలమాల అనేది వేసేసి పూజ అనేది అయిపోయిందనమాట. జస్ట్ మీకైతే చూపిస్తున్నానండి షాపుకి ఎలా చేసాము పూజ అనేది. ఇంక ఇక్కడ వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత ఆ డే అంటే వినాయక చవితి రోజు నైటు ఇంకా కొంచెం కొన్ని బొమ్మలు ఉంటాయి కదండి వినాయక చవితికి పెడతా ఉంటారు కదా, అలా మా ఊళ్ళో దగ్గరగా ఉన్న వాటి దగ్గరికి అన్నిటికీ వెళ్ళి దండం పెట్టుకొని అయితే వచ్చేసామన్నమాట. మేము మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళి, ఇంకా మా చుట్టాలు మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటాం కదండి, ఒక 8 మెంబర్స్ 9 మెంబర్స్ దాకా వెళ్ళి స్వామివారందరినీ మా పక్కన అంటే మా చుట్టుపక్కల ఉన్న స్వామివారందరినీ, మా ఊళ్ళో ఉన్న స్వాములందరినీ ఇలా వెళ్ళి దండం పెట్టుకొని అయితే వచ్చామండి. అదొక సరదాగా ఉంటుంది పెద్దవాళ్ళకి కూడాను. ఇంకా చాలా బాగా చేశారండి ప్రతి ఒక్క చోటను. అసలుకి చాలా అంటే చాలా బాగా చేశారు. నాకైతే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నాకు అస్సలు రాబుద్దే కాలేదు, కానీ తప్పదు కదా. ఇంకప్పటికే 8:30 9 అవుతుందండి. ఇంకెళ్ళకపోతే ఇంక ఇంట్లో వాళ్ళు ఇంకా ఊరుకోరు కదా. సో ఇంకా ఈ వినాయకుడు అయితే కొంచెం స్పెషల్ అండి. ఎందుకు స్పెషల్ అంటున్నానంటే, ఈ వినాయక స్వామి నిజంగా అండి మా ఊళ్ళో ఒక షాప్లో దొంగలు అయితే పడ్డారనమాట. ఆ దొంగల్ని ఈ వినాయకుడే పట్టించారనమాట. ఈ వినాయక స్వామి పట్టించారండి. ఈ వినాయక స్వామికి ముందు రోజు డెకరేషన్ చేస్తున్నారనమాట. స్వామివారిని తాకముందు డెకరేషన్ చేస్తుంటే అప్పుడు బంగారపు షాప్లో ఒకళ్ళు దొంగలు పడ్డారనమాట. ఆ దొంగల్ని మరి ఎట్లాగో ఏమో మనకైతే క్లియర్గా తెలియదులేండి. ఇక్కడ డెకరేషన్ చేసేవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు చూసి పట్టుకున్నట్టుగా తెలిసింది. సో న్యూస్లో అంటే టీవీలో న్యూస్లో కదండి, పేపర్ అలా వాటిలో అయితే వచ్చిందనమాట. అందుకని స్పెషల్ అని చెప్తున్నాను. చూసారా స్వామివారి దొంగలను ఎలా పట్టించేశారో, నిజం గ్రేట్ కదా. ఇంక ఇక్కడ వచ్చేసి కోలాటం అండి. ఆ స్వామివారి దగ్గరే చాలా బాగా అనిపించిందండి. కోలాటం వేస్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ. ఆ డీజే సౌండ్స్ కానివ్వండి, మనం అయితే నిజంగా నాకు అయితే అక్కడే ఉండిపోవాలని అట్లాగే ఇంకా నేను కూడా వేయాలన్నంత ఇదైతే అనిపించిందండి. సో ఇలా మనకు ఎంత డ్యాన్స్ వేయాలి అనిపించినా వేయలేం కదండి. ఇంకా చూసి అయితే వచ్చేసాను అనమాట. మా సెలబ్రేషన్స్, మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి. మీరు ఎలా చేసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.